రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు యువతులపై అత్యాచారాలు అఘాయిత్యాలు అధికమయ్యాయని వాటిని అరికట్టడానికి చర్యలు చేపట్టకపోతే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని జిల్లా అధ్యక్షురాలు మోతా శారద వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మోతా శారద మాట్లాడుతూ మహిళలపై నేరాల నిరోధానికి ప్రభుత్వం డాక్యుమెంటరీలు రూపొందించి అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి మద్యం వినియోగం అధికమై నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కడియంలో సాక్షాత్తు హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నేరాల నియంత్రణ, నేరం చేసిన వారిపై కేసు నమోదు, శిక్షలు త్వరితగతిన వేసేందుకు చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల అండతో ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు వదిలేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో రాహుల్ను ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. రూరల్ మండల అధ్యక్షురాలు కె పార్వతి, పెద్దిరెడ్డి పద్మావతి నాయుడు మాట్లాడారు. ఇంకా సమావేశంలో కె లీలావతి, కె సీత, కె శుభలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మగవారు చాలామంది అండి ఈ దేశంలో చాలామంది తాగుడుకు బానిసై తన కుటుంబాన్ని ఎంతోమంది కుటుంబాలు పాడు చేసుకుంటున్నారండి. తాగుడు మత్తులో పడి ఫ్యామిలీ పరంగా ఎంతో బాధపడుతున్నారండి. ఎన్నో ఫ్యామిలీస్ బాధపడుతున్నారండి. అయితే ఈ తాగుడిని, ఈ మందు షాపులను పెట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మందు షాపుల్ని తీయడం జరుగుతులేదండి. నేను లేడీస్ కోరుకునేది ఏంటంటే మందుని అరికట్టాలండి. ఈ మందుని అరికట్టలేకపోతే కుటుంబాలు, ఎన్నో కుటుంబాలండి మేము చూసిన కన్నా చాలా కుటుంబాలు చాలా రోడ్డు బారిన పడుతున్నాయండి. ఈ విషయాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా సరే గుర్తించడం లేదండి. ఈ విషయాన్ని షర్మిలమ్మ గారు పట్టించుకొని న్యాయం చేయాలని చెప్పి నేను సభాపూర్వకంగా మాట్లాడుతున్నానండి. ఎవరి నుంచి కూడా ఎవరి బాధ నుండి తప్పించుకోలేకపోతున్నామండి. చాలామందికి మందుకు బానిసలైపోయి, గంజాయికి బానిసలైపోయి, మానవులు చాలా హింసించేటటువంటి క్రూరత్వమైనటువంటి సమాజంలో మనం ఉన్నామండి. వాటి క్రూరుల దగ్గర మధ్యలో మనం ఉన్నందుకు చాలా చింతిస్తున్నాం. ఆనాడు ఇందిరాగాంధీ తొలి మహిళగా భారత ప్రధానిగా ఉండి చాలామందికి 20 సూత్రాల పథకాలు అవి పెట్టి మాలాంటి వాళ్ళు ఎందరో తెలియకపోయినప్పటికీ కూడా మంచి పనులు చేస్తూ తన ఆఖరి రక్తపు పొట్టు వరకు కూడా మన దేశానికి ఘనముగా నివాళులర్పించినటువంటి గొప్ప మహిళ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మేమందరం విశ్వేశ్వరరెడ్డి గారి ద్వారా, షర్మిలా మేడం గారి ద్వారా, శారదా మేడం గారి ద్వారా, అలాగే బ్రదర్ లూథరన్ గారి ద్వారా మేము ఎంతో గౌరవంగా ఉంటూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు, మానభంగాలు కూడా చాలా ఎక్కువయ్యాయండి. ఎందుకంటే మన జమ్మల మడుగులో చూస్తే చంటి పాపని కరిసి చంపి అత్యాచారం చేసినట్లుగా చూసాం. అలాగే హిందూపురంలో చూస్తే అత్తా కోడల్ని కూడా, ఇద్దరిని కూడా గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ రోజు రోజుకి కూడా హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఇంతకు ముందన్నటువంటి గత ప్రభుత్వం కానివ్వండి, దిశ యాక్ట్ కూడా చేశారు. కానీ అది విఫలమైపోయిందండి. మహిళల పట్ల ఎన్ని చట్టాలు ఉన్నటువంటి అప్పటికి కూడా మహిళలకి ఎవరు కూడా ఏ న్యాయం చేయట్లేదు. అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక భరోసాతో, కాంగ్రెస్ పార్టీ ఒక బలముతో మహిళలకి కొన్ని హక్కులు కానివ్వండి, ఆస్తి పంపకాల హక్కులు కానివ్వండి, ఇలాంటివన్నీ ఇచ్చి చాలా హత్యలు కూడా తక్కువ జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో గంటకి 2-3 హత్యలు, మానభంగాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మన హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి దాంట్లోని ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా వేగవంతంగా చేసి పోలీస్ యాక్ట్ కూడా ముందుకు నడిపించాలి. ఎందుకు నిరుహంగా నిమ్మకి నీరెత్తినట్లు చూస్తుందో ఈ ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు.